నమస్తే. మనం ప్రస్తుతం అయితే పోచంపల్లిలో ఉన్నాము. ఇక్కడనైతే 7th వార్డు సీతా మానస గారు ఉన్నారు. మరి అక్కతోనైతే మాట్లాడదాం. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి, మరి అక్క ఇప్పుడు పోటీ చేస్తుంది, మరి గెలిచాక మరి ఎలాంటి ఇప్పుడు హామీలు ఇస్తున్నారు, ఎలాంటి తీసుకొద్దాం ముందుకు అని అనుకుంటున్నారో మరి అక్కతోనే మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క ఇప్పుడు మరి 7th వార్డు నుంచి పోటీ చేస్తున్నారు, మరి ఎలా అనిపిస్తుంది? ఎలక్షన్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇంతవరకు అయితే జరుగుతూనే ఉంది. ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన వచ్చేసి చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి మనసులో ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఒకసారి మనం అవకాశం ఇచ్చాం, టిఆర్ఎస్ కి వచ్చింది, అది పరిపాలించింది. సో దాని రిజల్ట్ ఏంది అని ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, ఎన్నో హామీలు ఇచ్చారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటిపోతుంది. వాళ్ళు ఇచ్చారు ఫ్రీ బస్, అదే ఒక పథకం అమలు చేశారు. దాని వల్ల మనకు కలిగిన లాభం కంటే నష్టపోయిన సన్నకారు జనాలు నష్టపోయిందే చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్సే తీసుకున్నట్లయితే చాలా మంది ఊర్లో ఉన్న ఎన్నో చిన్న చిన్న బిజినెస్లు అన్ని దెబ్బతినిపోయాయి. ప్రతి ఒక్కరు లేడీస్ సిటీకి వెళ్ళడం, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆటోను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది వీధిన పడిపోయారు. అదొక ఎకనామికల్ గా వాళ్ళు ఫినాన్షియల్ గా చాలా లాస్ అయిపోయారు. సో దీని వల్ల ప్రజలకు కలిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది. సో ఇలాంటి పథకాలు చేయడం వల్ల ఎవరికి యూస్? నాట్ టు ఎవ్రీ వన్. నెక్స్ట్ వచ్చేసి 0% ఇంట్రెస్ట్ రేట్ అయినా కానీ దాని వల్ల ఏమైపోతుంది, మన స్టేట్ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో మనం ఈ ఉచిత పథకాలను కాకుండా ప్రజలకి ఏవి చేస్తే వాళ్ళు కరెక్ట్ అభివృద్ధి చెందుతారు అన్నది ఆలోచించి పథకాలు ఇస్తే బాగుంటది. అలాంటివి ఎంకరేజ్ చేసేది మన బీజేపీ పార్టీ మాత్రమే. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని అయినా పక్కన పెట్టి మోదీ గారు మన కోసం బాధపడుతున్నారు, మన కోసం పోరాటం చేస్తున్నారు. ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. తర్వాత మా వార్డు వచ్చేసి 7th వార్డు, ఒక 4 కాలనీలు ఉన్నాయి. అతిపెద్ద వార్డు పుదాన్ పోచంపల్లిలో. బేసిక్ దాంట్లో ఏంటంటే విద్య, వైద్యం, చిన్న చిన్న పిల్లలకి అంగన్వాడీ కేంద్రం చాలా 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటాయండి. ఒక 2 వార్డ్స్, భద్రావతి కాలనీ, మాధవనగర్ కాలనీ, దాంట్లో బేసిక్ అంగన్వాడీ కేంద్రం కానీ, చిన్న మెడికల్ హెల్త్ కేర్ సెంటర్, బస్తీ దవాఖానా అంటారు కదా, అలాంటివి లేవు. ఇప్పుడు వృద్ధులు ఉంటారండి, చాలా దూరంలో ఉంటారు. ఏదైనా సరే వాళ్ళకి వెహికల్ ఫెసిలిటీ కూడా ఉండదు. అంత దూరం నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు బై వాక్ ఇంత దూరం వచ్చి హాస్పిటల్ చేయించుకోవాలంటే చాలా కష్టం. సో చిన్న చిన్న హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి ఉండాలి. దట్ మస్ట్ అండ్ షుడ్. మెడికల్ కేర్ అనేది బేసిక్ మినిమం. సో మనం అవి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పోచంపల్లిలో 20,000 జనాభా ఉంటారు, తక్కువేమీ కాదు. మనకు ఒక హాస్పిటల్, ఇప్పుడు ఈవెన్ ఒక మిడ్ నైట్ ఒక పర్సన్ కి ఏదైనా బాగాలేకపోయినా సడన్ గా మా ప్రాంతంలోనే ఒక హాస్పిటల్ ఉంది, మేము తీసుకెళ్తాం, మేము కాపాడుకుంటాం అన్న నమ్మకం మాత్రం ప్రజల్లో ఎవరికి లేదు. సో 100 పడకల బెడ్ ఉన్న హాస్పిటల్ మనకి రావాలి. అందుకు రావాలంటే కేంద్రం సపోర్ట్ మనకుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఒక దగ్గర ఆగిపోతున్నాయి. సో అది దేని వల్ల? సెంట్రల్లో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ అదే మన స్టేట్ లో కూడా వస్తే, నార్త్ స్టేట్ లో ఏ విధంగా దూసుకెళ్తున్నామో ఇక్కడ మనం ఆ విధంగా దూసుకెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంటది. ప్రతి ఇంటికి కృష్ణానీటి సమస్య, అది కూడా మనం ఒకవేళ జనాలు మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపిస్తే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏవైతే చేయాలో అవన్నీ మేము చేయడానికి ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉంటాం. సో ఓటు హక్కు అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. మహిళలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, ఎవరైనా ఓటు హక్కు మన ఆయుధం. అది మన చేతిలో ఉన్నంత వరకు ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఆ ఒక్క ఆయుధాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఓటు వేసినట్లయితే, నోటుకు ఓటును వేయకండి. ఓటు మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక ఆయుధం. దాన్ని ఆ విధంగా వాడండి. ఎవరైనా సక్రమంలో వాడితే మన రాజ్యాంగాన్ని, మన గవర్నమెంట్ ని మనం నిర్ణయించుకున్నట్లయితే మనం కోరుకున్నటువంటి అభివృద్ధి మన భూదాన్ పోచంపల్లిలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది 100% నా స్ట్రాంగ్ బిలీఫ్. నేను కోరుకుంటున్నట్టయితే ఇంకొకటి, మన దగ్గర డిగ్రీ చదివే పిల్లలు ఎవరైనా ఖచ్చితంగా సిటీకి వెళ్లాల్సిందే. మనకు బస్సెస్ తక్కువ అండ్ కొంచెం దూరం ఎక్కువ, అంత కష్టమైనా సరే డిగ్రీకి చదవాలంటే పిల్లలు సిటీకి వెళ్లాల్సి వస్తుంది. మన పోచంపల్లి మున్సిపల్ ఏరియా, ఇంత పెద్ద పోచంపల్లిలో ఈవెన్ ఒక డిగ్రీ కాలేజ్ లేకపోవడం అనేది ఇట్స్ ఎంబారసింగ్. సో వీ హ్యావ్ టు ట్రై ఫర్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ మీరందరూ నా వెనుక ఉండి నన్ను సపోర్ట్ చేసినట్లయితే నేను మీ ఇంట్లో మనిషిలాగా మీకు ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను.